స్థానికి దిగారు ఖబర్దార్, మర్చిపోలేని పాఠం తప్పదు. పాక్ ప్రధాని మోడీ హెచ్చరిక. ప్రతి ఒక్కరం భారత్లో మన తోటి వారి చెమటలు తయారు చేసిన వస్తువులే వాడతామని ప్రతిబూరుదాం, ఇతరులు వాడేలా చేద్దాం, స్వదేశీ వస్తువులే అమ్ముతామంటూ ప్రతి చిరు వ్యాపారి దుకాణదారు బోర్డు పెట్టాలి. ప్రతి రంగులోనూ దేశీ తయారీ వస్తువులే ఉండాలి. వాటిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరాలి. టారిఫ్లతో మన రైతులు, పశుపాలకులు, మత్స్యకారులతో సహా ఎవరు నష్టపోకుండా అండగా నిలుస్తా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జిఎస్టీలో 2 స్లాబులే, 5%, 18% మాత్రమే. లగ్జరీ వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదన, దీనిపై మంత్రుల బృందం అధ్యయనం. సెప్టెంబర్ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం. దీపావళి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే విధంగా జీఎస్టీలో కీలక సవరణలు తీసుకురాబోతున్న ఎర్రకోట వేదిక ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో మధ్యతరగతి ప్రజలకు ఆశలకు కొత్త రెక్కలు వచ్చాయి. వ్యవసాయం, టెక్స్టైల్, ఫెర్టిలైజర్స్, ఆటో విభాగాలు, చేతి వృత్తులు, వైద్య పరికరాలు, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి రంగాల ఉత్పత్తులు 5% పరిధిలోకి తీసుకురావడం ద్వారా మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం కలిగించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం 12% స్లాబ్లో వెన్న, నెయ్యి, పండ్లు, మొబైల్ ఫోన్స్ వంటి 14 ఉత్పత్తులను, వీటిలో అత్యధిక భాగం 5% పరిధిలోకి తీసుకొస్తారని అంచనా. అలాగే 28% స్లాబ్లో ఏసీ, ఫ్రిడ్జు, కార్లు, మోటార్ సైకిల్స్, కూల్ డ్రింక్స్, పొగాకు, లగ్జరీ వస్తువులు ఉండగా వీటిలో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, కూల్ డ్రింక్స్ వంటి ఉత్పత్తుల్ని 18% పరిధిలోకి తీసుకొచ్చి పొగాకు, లగ్జరీ ఉత్పత్తులపై 40% వరకు భారం వేయవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం 18% స్లాబ్లో ఉన్న కొబ్బరి నూనె, టూత్పేస్ట్, సబ్బులు, కార్న్ ఫ్లాక్స్ వంటి వస్తువులు కూడా 5% పరిధిలోకి తీసుకురావాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే లీలలు